మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మానవుడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేది వస్త్రం. అటువంటి వస్త్ర చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుంది? అది వారి జీవన విధానం ఎలా ఉంటుందనేది ఈరోజు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ నమస్తే పేరండి? అండి. లక్కించేటి సత్యనారాయణమూర్తి అండి. అంటే ఇప్పుడు మీరు మగ్గం వర్క్ చేస్తున్నారు. అంటే పూర్వం మగ్గాలన్నీ కూడా వేరే ఉండి ఇప్పుడు టెక్నాలజీ మారింది. దీన్ని ఏమంటారు? అసల దీని పనితీరు ఎలా ఉంటుంది? గతం మేము చేసేయన్నీ కూడా చేతి మొగ్గాలండి. వీటిని పవర్ లూమ్ అంటారండి. నేను మద్రాసులో ఆర్ఎన్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాననమాట. అంటే ఎలా ఉంటుందంటే దీని కాస్ట్ గాని అంటే మిషనరీ చూస్తుంటే అంతా కూడా చాలా ఫుల్ టెక్నాలజీ పరంగా ఉంది. అసల మనం జస్ట్ అడ్జస్ట్‌మెంట్ చేస్తే సరిపోతుంది. అంతా కూడా అదే అవును. చీరని రెడీ చేయిచ్చేస్తుంది. అవును. మరి చాలా డబ్బుతో కూడిన పని కదా! మరి ఎలాగ ఉంది అసలు? అవునండి. కానీ మరి ఇప్పుడు అది మామూలు చేతి మగ్గం నేస్తుంటే జీవన విధానం గడిచే పరిస్థితి లేదండి. ఏదో కొంచెం పెట్టుబడి అయినా గానీ ఎక్కడో బయట తెచ్చుకొని ఇదైతే కొంచెం గిట్టుబాటు అవుతది. మనకు జీవన ప్రమాణాలు బావుంటాయనే ఉద్దేశంతో తెచ్చిపెట్టుకున్నామండి. ఓకే. ఇప్పుడు ఏదైతే మన పూర్వ మగ్గాలన్నీ ఉండేవో అవన్నీ కూడా కొంచెం లిమిటెడ్‌గా అంటే కొన్ని డిజైన్స్ గాని ఇవి లిమిటెడ్‌గా అవుతున్నాయి. కానీ ఇందులో ఏమన్నా రకాలు మనకు కావాల్సిన డిజైన్‌లు గాని లేకపోతే అంటే ఏదైతే పట్టు అదే మనకి వస్త్రాలున్నాయి పట్టని, కాటన్ అని ఇలా రకరకాలుగా మార్చేది ఎలా ఉంటదండి? ఏసుకోవచ్చు గానండి మనకి చేనేతకి రిజర్వేషన్ ఉందండి. మనం పట్టు చీరలు నేయడానికి పవర్ లూమ్ మీద సాధ్యం కాదండి. కేవలం పాలిస్టర్, కాటనే ఎయ్యాలండి. అదైనా 50, 50 ఎయ్యాలి. అందుకని పాలిస్టర్ తెచ్చి మేము నేస్తాం అనమాట. అంటే ఎందుకు మనకి అలాగా ఆ రిస్ట్రిక్షన్ ఎందుకుంది? ఫస్ట్ చీరల్లో కేవలం చేతి మీద నేస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతది. మనం పవర్ లూమ్‌లో పెడితే వాళ్ళు ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అదే రిజర్వేషన్ పెట్టిందండి. ఓకే. దాన్ని మేము గౌరవిస్తూ కేవలం పాలిస్టర్ మాత్రమే తెచ్చి నేస్తున్నాం. ఓకే అండి. ఇది చూసుకుంటే ఇది ఏదైతే ఉందో మరమగ్గం మీద రోజుకి ఎన్ని చీరలు నేయొచ్చండి? రోజుకి ఒక మనిషి ఒక మగ్గం మీద చీరన్నర ఖచ్చితంగా నేయొచ్చండి. ఓకే. ఒక చీరన్నర అవుతదంతే. 2 మగ్గాల మీద 2 మగ్గాలు పెట్టుకున్నాం కాబట్టి 3 చీరలు అవుతాయి ఇద్దరు ఒక మనిషి. అంటే ఎలా ఉందంటే ఇదంతా మీ సొంతమేనండి? లేకపోతే ఏమైనా ఎవరి దగ్గరైనా చేయడం జరిగిందా? లేదండి మా సొంతమే. ఎలా సొంతం. ఉంటదంటే చాలామంది చెప్తున్నారు ఇంత మన ఆల్రెడీ మేము కార్మికులతో మాట్లాడడం జరిగింది. గతంతో పోల్చుకుంటే 3 తరాల నుండి ఇదే చేస్తున్నామండి. కానీ మాకేదో ఒక ఇల్లు గడవడానికి తప్ప మాకంటూ ఏదన్నా ఇంట్లో పెద్ద కార్యక్రమం చేసుకోవాలని ఏదన్నా మాకొచ్చేది సరిపోవట్లేదు. దీని మీద సంపాదించేది సరిపోవట్లేదు అని చెప్తున్నారు. మరి ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే గతంతో పోల్చుకుంటే అది ఇప్పటికి? చేతి మగ్గం మీద అయితే ఆళ్ళు చెప్పిన మాట వాస్తవమేనండి. పవర్ లూమ్ మీద అయితే కొంచెం గిట్టుబాటు బాగానే ఉంటది. అయితే ఇది మాకు బయట తెచ్చుకుని పెట్టుకుంటే ఆ వడ్డీలకే చాలా వరకు పోతుంది. అలా కాకుండా ప్రభుత్వం ఏదన్నా బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం చేసి, బ్యాంకు వడ్డీ అయితే గనక ఇది బ్రతకటానికి చక్కగా జీవించడానికి ఏమి ఇబ్బంది లేదండి. అంటే ఇప్పటి వరకు కూడా అంటే సెంట్రల్ నుండి గాని, స్టేట్ గవర్నమెంట్ నుండి గాని, దీనికి సంబంధించిన సబ్సిడీ లోన్స్ గాని, అంటే మీరన్నట్టు ఏదైతే పవర్ లూమ్ ఉందో, దీనికి మిషనరీ కొనుక్కుంటే మేము ఇంత సబ్సిడీ ఇస్తాం. లేదంటే మేము బ్యాంక్ నుండి లోన్స్ ఇప్పిస్తాం అని ఏమి ఇప్పటిదాకా ప్రకటన చేయడం అయితే జరగలేదు. లేదండి అలాంటిది ఏం లేదు. కేవలం మనం ఏంటంటే దీన్ని యూనిట్‌గా చూపించి బ్యాంక్‌కెళ్తే ఏదైనా ఆళ్ళు బ్యాంక్ మేనేజర్ గారు ఇవ్వాలేమో తప్పండి. ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం ఇప్పటికొచ్చి ప్రకటించలేదు. మాకు దాకా రాలేదు. ఈ కరెంటు మాత్రం సబ్సిడీ ఇస్తామని ప్రకటించారండి. అయితే అది కేటగిరీ 4 ద్వారా తీసుకుంటేనే అది వర్తింతదని చెబుతున్నారు ఏఈ గారు. కేటగిరీ 4 అంటే ట్రాన్స్‌ఫార్మర్ ఏసుకోవాలి. రూ. 4,00,000 ఖర్చు అవుద్దండి. రూ. 4,00,000 పెట్టే పరిస్థితి లేక నేను కమర్షియల్‌గానే తెచ్చి నేసుకుని కరెంట్ బిల్ కూడా అది కూడా కొంచెం బర్డెన్‌గానే ఉందండి. ఆ 2 గనుకన సాల్వ్ చేయగలిగితే ప్రభుత్వం చాలా బావుంటది. చేనేత కార్మికులకు మళ్ళీ పూర్వవైభవం వస్తదండి. ఇలాంటి టెక్నాలజీలోకి మారితే. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే నేత మగ్గాలు ఉన్నాయో అవన్నీ కూడా చేతి పని చేయాల్సింది ఉంది. అంతా కూడా ఇంకా చేత్తోనే. చేత్తో చేయాలి. కానీ ఇప్పుడు మరమగ్గాలకు వచ్చేసరికి ఏమన్నా మన చేతి పని ఏమైనా ఉంటుందా? లేకపోతే మొత్తం మిషనరీ మీద అంటే? చేతి పని ఉంటదండి. కానీ గిట్టుబాటు బావుంటది ఇది. అది ఎంత చేసినా ఇంకా అది కేవలం అన్నాహారాలకు తప్ప ఇంకా ఒక 10,000 ఖర్చొస్తే తట్టుకోలేని పరిస్థితి కార్మికులది. ఇది కొంచెం పర్వాలేదు బావుంటది. ఈ బయట ఇంట్రెస్ట్‌లు ఇబ్బంది లేకుండా ఉంటే గనకన దీంతో చాలా చక్కగా బతికే అవకాశం ఉందండి. ఇబ్బందేముండదు. ఇక్కడ చూసుకుంటే చాలామంది చెప్తుందేంటంటే, మన సోదరులందరూ కూడా ఇంచుమించుగా మేము 3 తరాల నుంచి చేస్తున్నాం. కానీ మా తరం తర్వాత వేరే వాళ్ళు మా పిల్లలనైతే మేము చేయనివ్వం. ఎందుకంటే ఇది మాకు లాభదాయకంగా లేదు అని చెప్తున్నారు. అది నేత మగ్గాల విషయంలో. మరి మరమగ్గం విషయంలో అయితే మరి మీ తర్వాత జనరేషన్‌కి మరి దీనికి ఇస్తున్నారా? ఇవ్వచ్చండి. ఎందుకంటే కొంచెం ఇంచుమించు బయట ఉద్యోగం చేసుకున్న 30, 40 వేలకు మించి ఏం సాలరీలుండవు. అంత గిట్టుబాటు దీంట్లో బయట ఇంట్రెస్ట్‌లు ఇబ్బంది లేకపోతే సొంతంగా పెట్టుకుంటే 30, 40 వేలు ఆదాయం దీనికి వస్తదంటండి మొగ్గలెట్టుకున్నోళ్ళకి. ఇబ్బందేముండదు. బ్రతకడానికి ఇబ్బంది లేనప్పుడు ఎవరైనా ఆ వృత్తిలోకి వస్తారు కదండీ! ఇప్పుడు బతికే పరిస్థితి లేని మూలనే చేనేత అంతరించిపోతుంది.
ప్రభుత్వం వీటిని బాగా ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు ఎలాగ ఆయన హైటెక్ ముఖ్యమంత్రి కాబట్టి వీటిని బాగా ప్రోత్సహిస్తే మా కులాలని ఆదుకున్నట్టు అవుతుందండి ఆయన. ముఖ్యంగా చూసుకుంటే గతంలో అనేవారు రాజుల కాలం నాటిలో ఒక చీర అంటే చేనేత కార్మికులు చీర నేచర్ అంటే అగ్గిపెట్టెలో మడతపెట్టి ఇచ్చేసే అంత ఇదిగా ఉండేది అనేవారు. మరి అది ఆ టైప్ ఇప్పుడు నడుస్తుందంటారా? ఆ పనితనం చేసేవాళ్ళు ఉన్నారండి ఇప్పటికీనే. కానీ దాన్ని ఇది పోషించేవాళ్ళు లేక ఇంకా వాళ్ళు అది వదిలేసుకుని మామూలుగా ఏదో పనికెళ్ళి బతికే పరిస్థితి. ఇప్పుడు మా ఊరే ఉందనుకోండి, కొంచెం ఇంచుమించు 600 మగ్గాలు ఉండేవి ఒకప్పుడు. వాళ్ళంతా ఇగో రంగుల పనికి ఆటిలకి వీటికి గిట్టుబాటు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంకో దారి లేక ఏవో లేబర్ పని చేసుకుని బతుకుతున్నారండి. వాళ్ళందరూ కూడా మరి చక్కటి కళాకారులే అవ్వటానికి. అయితే దీంట్లో బ్రతుకు తెరువు లేదండి. ఇది ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే కనుక మంచి విధానమే ఉంటుంది, మంచి జీవితమే ఉంటుంది. కానీ దానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా మీ దగ్గరికి రాష్ట్ర స్థాయి గాని, జిల్లా స్థాయి గాని, లేతే లోకల్‌గా ఉండే నియోజకవర్గ స్థాయి అధికారులు ఎవరైనా వచ్చి అసల మీకున్న కష్టాలను గాని, లేతే వర్క్ ఎలా నడుస్తుంది అంటే ఇది ఇది మన కళ అనేది చాలా ఇంపార్టెంట్. అని కూడా చేనేత కార్మికుల గొప్పతనాన్ని ప్రదర్శించేది. మరి ఎప్పుడైనా అధికారులు ఎవరైనా వచ్చి మీకేమైనా కష్టాలున్నాయా? మీకు ఇబ్బందులున్నాయా? లేకపోతే మీకేమైనా లోన్స్ కావాలా? లేకపోతే ఏంటి? అంటే జిల్లా అధికారులు గాని, రాష్ట్ర అధికారులు గాని ఎవరైనా అడుగుతాం చెప్పడం జరుగుతదా? లేదండి, జరగలేదు. మేమే ఇది పర్మిషన్ కావాలంటే హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోవాలండి మేము. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ భీమవరం వారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడానికి మేమే కలిసామండి ఒక 4, 5 సార్లు. ఆయన పర్మిషన్ ఇచ్చారు. దాని ప్రకారం పెట్టుకున్నాం అంతే. తర్వాత ఎవరు రాలేదండి మన దగ్గరికి. ఫైనల్‌గా ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ నుండి మీకు ఏమొస్తే బావుంటుంది? అంటే ఈ కళ కంటిన్యూ అవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలంటే మనకు గవర్నమెంట్ నుండి ఏం కావాలసలు? ఓ బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం చేయించి ఒకటండి. రెండోది కరెంటు అనేది ఇస్తా అంటున్నారు కాబట్టి దాన్ని కూడా తొందరగా మాకు కూడా వర్తింపజేస్తే ఖచ్చితంగా దీన్ని కొంతమందికైనా నా ఉద్దేశమే, నేను మద్రాసు వెళ్ళి నేర్చుకుని వచ్చిందే మా ఊర్లో ఒక 10, 20 మందికన్నా చేతన్నా పెట్టించి దీన్ని మళ్ళీ మన ఊర్లో నేత పరిశ్రమ ఉంది అనిపించాలండి. అది చాలామంది ఎదురుకొస్తారు, యువకులు కూడాను. మళ్ళీ బ్రతుకుతుందండి. ప్రభుత్వం ఆ రకంగా విద్యుత్ ఒకటిని బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం ఒకటి చేస్తే చాలండి మాకు. ఓకే. థాంక్ యూ. ఇప్పుడు మీరు ఏదైతే మరమగ్గం చేస్తున్నారో అంటే మన జిల్లాలో ఇంకేమైనా ఉన్నాయా? మన జిల్లా గాని, మన ఏరియాలో గాని ఇంకా వేరే చోట ఏమైనా ఉన్నాయండి మరమగ్గాలు? ఎక్కడ లేవండి. ఈ జిల్లాకు మొట్టమొదట పెట్టింది నేనేనండి. నేను మాత్రమే తెచ్చి ఇక్కడ పెట్టానండి. జిల్లాలో ఇంకెక్కడా లేవండి. మరి ఇప్పుడు మన జిల్లాలోనే లేదంటున్నారు కదా! మరి దీన్ని ఎంకరేజ్ చేస్తే చూసి చాలామందికి ఉపయోగపడే విధంగా మరి గవర్నమెంట్‌ని మీరేమైనా అడిగితే బావుంటది కదా! అంటే ఇప్పటి వరకు ఎవరు కొనలేదు. ఫస్ట్ మీరే తీసుకున్నారు. మరి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఏదైతే నేత మగ్గాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులందరూ కూడా. దీన్ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ నుండి ఈ మరమగ్గాలకి కొంచెం ఏమన్నా సబ్సిడీస్ గాని, లేకపోతే కరెంట్ విషయంలో గాని ఏదైనా మీరు ఇందాక ఆల్రెడీ అన్నారు. కరెంట్ విషయంలో నాకు సబ్సిడీ ఇవ్వట్లేదు. ఉచిత కరెంట్ ఇవ్వట్లేదని అన్నారు కదా! మరి దాని తరపున మీరేమన్నా గవర్నమెంట్‌ని ఏమైనా అడిగితే బావుండు కదా! ఇక్కడ లోకల్‌గా ఉండే నాయకుల్ని గాని ఏమన్నా. అడిగామండి. అదే ఇంకా చేయలేదు కదా! ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం అడుగుదామని చెప్పారండి. ఈ నెల నుంచి చేస్తున్నారంట కదా! కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను వెళ్లి కలుసుకొని నేను అడగాలండి. అదే. అంటే చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మరమగ్గాలున్నాయో ఇప్పుడు సుమారుగా ఎంత కాస్ట్ అవుతుంది? అంటే ఒక మగ్గం కొనడానికి ఎంత కాస్ట్ అవుతుంది? కొత్త మగ్గం పెట్టాలంటే 6-7 లక్షలు అవుద్దండి ఒక మగ్గానికని. మనం ఏదన్నా పని బాగా తెలిసిన వాళ్ళు అయితే కనుక పాతది కొనుక్కుంటే ఒక 4 లక్షలు అలా వస్తుందండి. పని బాగా వచ్చిన వాళ్ళు అయితేనే. కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే కొత్తది కొనుక్కోవాల్సిందే. సుమారుగా ఒక్క మగ్గం వాడితే కరెంట్ ఎంత రావచ్చండి? మీరు చేసే డైలీ వేజ్ వర్క్‌కి ఒక నెల వచ్చేసరికి ఎంత కరెంట్ బిల్ వస్తుంది? ఒక రూ. 200 యూనిట్లు కాలుతుందండి ఒక మగ్గానికి వచ్చి 200, 250 యూనిట్లు డైలీ యూజ్ చేస్తానండి. డైలీ యూజ్ చేస్తే. 250 యూనిట్లు అంటే ఆటోమేటిక్‌గా రూ. 10 చొప్పున ఇది తీసుకుంటే కనుక 2500 వస్తుందండి కరెంట్ బిల్. అదే ఉచితం అయితే కనుక 2500 లబ్ధి పొందుతాడండి కార్మికుడు. ఇప్పుడు ఈ రోజైతే ఉచిత కరెంట్ అని చెప్తున్నారు కదా! మరి మీకు వర్తించదంటారా కరెంట్? అంటే కేటగిరీ 2లో పెట్టాం కాబట్టి ఇది కమర్షియల్, దీనికి వర్తించదని చెప్పారండి ఏఈ గారు. కేటగిరీ 4 అయితే కనుక వర్తిస్తుంది. మరి ట్రాన్స్ఫార్మర్ వేసుకుంటే కేటగిరీ 4లో ఇస్తామన్నారండి. ట్రాన్స్ఫార్మర్ 3-4 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు కాబట్టి నేను అంత ఆర్థిక స్తోమత లేక ఇంకా కమర్షియల్గానే తెచ్చుకుని వాడుకుంటున్నాను. అంటే మన జిల్లాలోనే లేదు కాబట్టి మరి ఇది సపోర్ట్ చేయండి సార్. మరి ఇది చూసి మా కార్మికులందరూ కూడా దీన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని అడగడం. ఆ విషయం అడిగామండి ఏఈ గారిని. నా పరిధిలో లేదండి, ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నా పరిధి ఇంతవరకే. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నాదేం పోయింది, నేను ఇస్తాను, మీకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పారండి ఆయన. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కార్మికులందరినీ కూడా ప్రతి చేనేత కార్మికులను కూడా ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకొస్తున్నారు.
మరి మీరేమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేయండి, కంపల్సరీగా మేము చేనేత కళనైతే మేము వదిలిపెట్టకుండా ముందుకు సాగేలా చూస్తామని చెప్పి మీరేమన్నా చెప్పాలనుకుంటే మా ఛానల్ తరఫున చెప్పండి. అవునండి. మీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే అండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆధునికమైన విధానాలకే మొగ్గు చూపుతున్నారు కాబట్టి, ఇది ఆధునికమైంది చేనేత కళలోను. దీన్ని కోస్తంత బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి, ఈ ఉచిత విద్యుత్ కూడా మన పూర్తిగా వీళ్ళందరికీ వర్తింపజేసేటట్టు చేస్తే కనుకన ఈ వృత్తిని నమ్ముకుని బతికేవాళ్ళు ఇంకా కొన్ని తరాల పాటు బతకడానికి బాగుంటుందండి. నేను మీ ఛానల్ ద్వారా వారిని అదే కోరుతున్నాను. ప్రస్తుతం మనతో పాటు చేనేత కార్మికులు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరండి? చల్ల దుర్గా ప్రసాద్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వస్త్ర చేనేత కార్మిక? అసలు ఈ వర్క్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఎలా ఉంటుంది అసలు? అంటే మనకు అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా మొదలు పెడతారు, ఏంటి, ఇది కొంచెం చెప్పండి మాకు. ఇదంటే ఫస్ట్ చాలా పని ఉంటుందండి. నూలు కొనుగోలు చేసి రంగులద్ది పొడుగుతోడి మారేసిరి మళ్ళీ పొడుగులు చేయించి అచ్చుదికి అల్లెట్టాక తర్వాత మాకు నేత మీదకి వస్తుంది. ఇప్పుడు మేము పేక కండలు చుట్టుకుని చీర తయారు చేస్తామండి. అంటే ఇప్పుడు చూసుకుంటే అది ఏదైతే మనం ఒక చీర నేతం స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు పట్టవచ్చు? అంటే మీరు ఏదైతే ఇప్పుడు రోడ్డు మీద అదంతా కూడా దారాన్ని ఎక్కించి ఇది చేస్తారు కదా, మొత్తం రోలింగ్ అని, అదంతా ప్రాసెసింగ్ ఎన్ని రోజులు పడుతుంది? ఒక చీర తయారయ్యేటప్పటికి ఎన్ని రోజులు పట్టవచ్చు? ఒక చీర రోజు పూట 2 రోజులు పడుతుందండి. ఒక చీర తయారు చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే దారాన్ని మొత్తం ఒక రౌండ్గా చుట్టుకున్న తర్వాత మగ్గం మీద ఎక్కించిన తర్వాత ఒక రోజున్నరలో అయిపోద్దండి. ఇలాగ వచ్చాక ఒక రోజు పూట పడుతుంది. రోజున్నరలో అయిపోద్దా? ఒక రోజున్నర 2 రోజులు పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే అండి, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసినాయి, చాలా కూడా మిషన్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. మరి మీరు ఇంకా కూడా పూర్వం సంబంధించిన మగ్గాలే వాడుతున్నారు, మరి కొత్త టెక్నాలజీ ఏమీ యూజ్ చేయట్లేదు? మేము ఇంక బయటకు వెళ్ళి ఏది చేయలేక ఇందులో ఉండిపోయామండి. అంటే అంటే అది కాదండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో మిషన్లు అన్నీ కూడా మనం కొనుక్కుని ఇంటి దగ్గర చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? లేదండి, అటువంటి టెక్నాలజీ లేదండి. లేదు. ఇంకా దాని మీద అలా చేస్తామండి. ఇప్పుడు ఒకరితో అయ్యి పని కాదండి, ఇది ఇద్దరు చేయాలి, భార్య భర్తలు. అంటే ఎంతమంది, అంటే ఒక చీరకి ఎంతమంది కష్టపడాలి? అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా మనకి ఏమన్నా మనం తయారు చేసుకోవాలా, లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాల్సిందేనా? బయట నుంచి తెచ్చుకుంటామండి. ఎంతమంది పని చేస్తారు ఒక చీర తయారు చేయాలంటే? ఒక చీర అంటే మనం అల్లట్టిన కాడి నుంచి ఇద్దరు చేయాలండి. ఇప్పుడు నేను నేస్తాను అనుకోండి, ఆడవాళ్ళు కండ్లు చుడతారు, ఇద్దరు చేయాలి. అంటే మీరు ఎంతమంది చేస్తున్నారు మీ ఫ్యామిలీలో మొత్తం? అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారని చెప్తున్నారు కదా, అప్పుడు 40 సంవత్సరాల నుండి కూడా ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? అంటే డైలీ కంటిన్యూగా ఉంటుందా, లేకపోతే రోజుకి ఇన్ని గంటలను పని చేయడం జరుగుతుందా? మేము పొద్దున్న 6 కాడి నుంచి రైతులు 8 దాకా చేస్తామండి. అంటే మీరు ఎంతమంది చేస్తున్నారు మీ ఇంట్లో? ఇద్దరు చేస్తున్నారు. అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా, అంటే ఏదైనా ఏ పనికి సంబంధించిందైనా సరే అందులో అంటే రైతు ఉన్నారంటే రైతు కష్టాలు ఉంటాయి. అది ఏదైనా సరే, అక్వా ఉందంటే అక్వా, ఏదైనా ఈ చేనేత కార్మికులకు వచ్చేటప్పటికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మనం చేసుకునే వృత్తికి పరంగా ఏదో ఒక సమస్య ఉంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది మీరు? మాకు సాలి సాలడం కింద ఉంటుందండి ఆదాయం. ఇంకా అందుకే అందులోనే ఉండిపోయాం, ఇంకా బయటకు వెళ్ళి ఏం చేయలేక. అంటే మరి ఎలాగా, అంటే మీకు గవర్నమెంట్ నుండి కానీ, అంటే ఇప్పుడు దాకా ఎన్నో గవర్నమెంట్లు, మరి మీరు 40 సంవత్సరాలు చేస్తున్నారు ఇంచుమించుగా, ఈ 40 సంవత్సరాలు ఎన్నో గవర్నమెంట్స్ని చూశారు, పార్టీల పరంగా ఎన్నో వచ్చినాయి. మరి ఈ చేనేత కార్మికులకి అనేది ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుండి ఏమైనా సహాయం అందించడం కానీ, లేకపోతే ఏదైనా వస్తువుల కొనుగోలులో, మరి ఏదైనా కరెంటు కానీ, మీ కరెంట్ అవసరం ఉంటే ఆ కరెంట్లో కానీ, ఇతర విషయాలు ఏమన్నా సహాయం అందుతుందా గవర్నమెంట్ నుండి? కరెంట్ సహాయం అందలేదండి. ఇప్పుడు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు, అది అందరికీ వచ్చిందే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇంకేం సహాయం, అంటే ఏమైనా లోన్స్ కానీ ఇటువంటి ఏమైనా గవర్నమెంట్ ఇస్తారండి? ఇస్తారు. సబ్సిడీలు ఉంటాయండి దీంట్లో? సబ్సిడీలు ఇంత మటుకు ఏమి లేవండి. లోన్స్ తీసుకుంటాం, ముద్ర లోన్ అవి తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చీరలన్నీ రెడీ చేస్తారో వాటిని అంటే మీరే వెళ్ళి అమ్ముకోవాలా, లేకపోతే ఏమైనా ఎవరికైనా షాపులకి వేయడం కానీ, లేకపోతే ఎట్లా ఏమైనా ఉంటుందా? అంటే మేము సొంతంగా పెట్టుబడి చేసుకున్నప్పుడు మేము అమ్ముకుంటామండి. లేకపోతే సావుకారు దగ్గర నుంచి తెచ్చి నేసినప్పుడు సావుకారుకి ఇచ్చేస్తాం మేము. దానికి మాకు మజూరు ఇస్తాడు ఇంత. దీంతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరండి? సల్లా నాగశివశంకరం అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 50 ఏళ్ళని చేస్తున్నానండి. పని చేస్తున్నాను. ఎలా ఉందంటే మీరు ఎప్పుడైతే 50 ఏళ్ళ క్రితం మొదలు పెట్టింది ఉందో, అంటే ఫస్ట్ సారి అలా మొదలు పెట్టింది ఇప్పటికి ఏమైనా తేడాలు ఏమైనా వచ్చినాయి, ఏమైనా మార్పులు కానీ? అంటే ఏదైతే ఇప్పుడు మనం మగ్గాలు అంటే ఇవే ఉన్నాయో ఏమన్నా టెక్నాలజీ మారిందా, లేకపోతే అదే టెక్నాలజీ? టెక్నాలజీ ఏం మారలేదండి, అదే టెక్నాలజీ, అదే మగ్గాలు అవే నేస్తున్నాం అప్పటి నుంచి కూడా. అంటే అప్పుడు జీవన విధానం రకంగా ఉండేది, ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది.
మార్పు వచ్చిన తర్వాత ఈ ఆ మగ్గాలనే కానీ మళ్ళీ రైట్ చేసి శుభ్రం చేసుకుని దాన్ని మళ్ళీ మేము వాడుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మగ్గాలో అంటే అప్పుడులో అయితే మగ్గాల మీద నడిచి ఇప్పుడైతే కూడా మొత్తం మిషన్స్ వచ్చేసినాయండి. కానీ ఇప్పుడు మిషన్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది తీసుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా తయారు చేయాలంటే మరి తయారు చేసే వాళ్ళు ఉన్నారా మగ్గాలని రెడీ చేసేవాళ్ళు? కొత్తగా తయారు చేయడానికి ఏమీ లేవండి, ప్రస్తుతం అన్నీ ఇవే. అయితే టెక్నాలజీ వచ్చింది తప్ప వచ్చే మాకు కూడా వయసు అయిపోవచ్చిందండి. మేము అందులో కూడా వెళ్ళాలని పరిస్థితి అనమాట. ఉన్నంతసేపు దీన్ని జాగ్రత్తగా మేము వాడుకుని ఇతరికి వెళ్దాం అనేటువంటి అభిప్రాయం అంతే మాకు. ఇదే అంటే ఇప్పుడు మీరు కాకుండా మీ ముందు తరం ఆయన ఎవరైనా చేశారా లేకపోతే మీ తరం నుండి మొదలు పెట్టారు? చేసారు. ముందు మా తాతగారు నేర్చారు, మా నాన్నగారు నేర్చారు, నేను నేర్తున్నానండి. మా తర్వాత వెనకాల వాళ్ళకి మా దీని జోలికి మాత్రం రావడం లేదండి వాళ్ళు. ఎందుకనండి? అంటే వంశపరంగా మీరు అందరూ కూడా మీ తాతలు నాన్నలు కూడా వస్తున్నారు. మరి మీ నెక్స్ట్ జనరేషన్ ఎందుకు వద్దనుకుంటున్నారు? జనరేషన్ అంటే ఈ బోల్డ్ బాగా సిక్కుతో కొడుకునే పని, అంటే 10 మందితో కలిసిన పని అనమాట అండి. రంగులు వేయించాలి, నూళ్ళు తోడించాలి, వాళ్ళు వేరే వేరే ఉంటారు. పళ్ళు చిరించాలి, పళ్ళు కట్టి కూడా ఉంటారు, అలాగే అల్లు పట్టి కూడా ఉంటారు, అచ్చతికి కూడా ఉంటారు, కండ్లు ఉట్టి కూడా ఉంటారు. నేత అన్నీ అయిన తర్వాత మేము నేత నేస్తాం. ఇక్కడ నేత నేస్తే అప్పుడు చీరలు మేము అప్పచెడతాం. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. అంతా కూడా ఇంత ప్రాసెస్ మా వెనకాల పడలేరు. ఇంకా మేమంటే అలాగే పడ్డాం కానీ దీన్ని ఇక మనం పడలేమనేటువంటి అభిప్రాయం వాళ్ళందరికీ కలిగి ఇంకా దీని జోలికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంతే, తగ్గిపోతున్నారు. ఎలా ఉండొచ్చు అంటే ఇన్కమ్ పరంగా అంటే మనం ఏ పని చేసినా ఏ వృత్తి ఎంచుకున్నా మన ఆర్థికంగా బాగుండడం కోసమే మనం ఏమైనా వృత్తి మనం చేసేది. మరి ఏదైనా ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే మరి మీకు అంత గిట్టుబాటుగా ఉంటుంది? ఆర్థికంగా పెద్ద గిట్టుబాటు ఏమి ఉండదండి. బతుకుదెరుకు లోటు లేకుండా వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా ఆ పని చేసుకుంటాం అంతే. ఇక మనం చేయలేని వయసు పెద్దవాళ్ళు అంతా పెద్దవాళ్ళమే, చేయలేని పరిస్థితి ఇక టెక్నాలజీకి వెళ్ళాం, వేరే పనులకి వెళ్ళాం. ఈరోజు జాయిగా నీడన కూర్చుని మనం పర్వాలేదు సరిపోద్ది, జాగ్రత్తగా బతకచ్చు అనేటువంటి అభిప్రాయం తప్పండి. ఇక వేరే దానికి వెళ్ళలేని పరిస్థితి కాదు మాకు, కాదు అదే పరిస్థితి అండి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మనకి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే పెట్టుబడి కూడా కావాలి మనకి. పెట్టుబడికి సంబంధించి కానీ మరి గవర్నమెంట్ నుండి ఏం సపోర్ట్ ఉంటుందా? అంటే ఈ గవర్నమెంట్ అవనండి, లాస్ట్ గవర్నమెంట్ అవనండి, మీకు ఏమన్నా ఆర్థిక సహాయం కానీ లేదంటే ఏదైనా కరెంట్ అవసరం ఉంటుందండి దీనికి ముఖ్యంగా? అయ్యో రెండు లైట్లు లేదు, అసలు మగ్గనకి వెళ్ళామండి. 2 లైట్లు ఉండాలి, నిత్యం వెలుగుతూ ఉండాలి. పొద్దున్న 6 కానీ సాయంకాలం 8 వరకు 2 లైట్లు వెలుగుతూనే ఉండాలి. కరెంట్ తప్పనిసరి కరెంట్ కావాలండి. కరెంట్ సంబంధించింది కానీ అంటే ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ లేదంటే లోన్స్ ఇవ్వడం కానీ మీకు ఏమన్నా అంటే మీరు మెటీరియల్ కొనుక్కోవడం అటువంటి ముద్ర లోన్ ఇచ్చారండి. దానికి సబ్సిడీ 10,000 అన్నారు, మరి ఇస్తా అన్నారు. తర్వాత ఇక పరిశ్రమ నుంచి ఇలాగే మా లోన్స్ అంటే అవి గత ప్రభుత్వం ఏదో మనకు కొంత సాయం చేసింది, 25,000 లోన్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. దాని మీద ఏదైనా కొంత తయారు చేసుకుని అంటే అంత డబ్బు సరిపోదు కదండి, కొంత కొనుక్కొని కొంత బయట అమ్ముకోవడం, మళ్ళీ మాస్టర్ వర్స్ మళ్ళీ పని చేయడం, అలా రొటేషన్ అలా దొరికిపోతుంది అనమాట. అది సాయం చేస్తే మంచిదని ప్రభుత్వం మేము కూడా సొంతంగా కొనుక్కుంటాం, నేను సొంతంగా వేసుకుంటాం, సొంతంగా అమ్ముకుంటాం, మాకు బాగా కెడుతుంది. మరి అంచేత మేము అంత కొనుక్కోలేం కదండి, బాగా పెట్టుబడి పెట్టాలి, బోల్డ్ పని ఉంది దీని అంతా కూడా. అంచేత మేము అలాగే జాగ్రత్తగా అలాగే జరుగుతున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే మగ్గం ద్వారా చేసేది ఏంటి? కేవలం చీరలు మాత్రమే చేస్తారు, ఇంకేమన్నా మెటీరియల్ తయారు చేస్తారు? చీరలు ఒకటేనండి. అంటే మరి ఇంకా మనకి కావాల్సిన క్లాత్ ఏమైనా కావాలన్నా క్లాత్ కానీ అంటే దుప్పట్లు కానీ అవి ఏమైనా తయారు చేస్తారంట? అంటే ఈ ఏరియాలో మనకి దుప్పట్లు కానీ స్టవల్స్ కానీ ఏమి ఉండవండి. ఇక్కడ ఆల్రెడీ ఒక చీరే తయారవుద్ది అంతే అండి. వేరే చోట్ల దుప్పట్లు స్టవల్స్లో ఇవన్నీ తయారవుతాయి వేరే చోట. అంటే అటు శివల సైడ్ కానీ అలాగే సైడ్ తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు తయారు చేస్తారండి. ఇక్కడ మాత్రం లేవు స్టవల్స్ కానీ లింగీలు కానీ ఇంకేం ఉండవండి. ఇక్కడ ఆల్రెడీ ఒక చీర తయారవుతుంది ఇక్కడ చీర. అంటే ఇప్పుడు చీర అంటే దారాలు వీటిలో క్లాత్లో రకాలు ఉంటాయి కదా, సిల్క్ అని చెప్పి కాటన్ అని, మీరు అటువంటి 80 నెంబర్ చీరలు ఉన్నాయి. అలాగే పట్టు చీరలు నేస్తున్నారు. అలాగే మా పట్టు చీరలు కూడా మా ఒరిజినల్ పట్టులు కూడా నేస్తున్నారండి, నేర్చుకుంటున్నారు. ఎవరు ఓపిక నేస్తారు ఇక్కడ? మీరు మేము 1 మంది మొక్కలు నేస్తున్నారండి, పట్టు చీరలు కూడా నేస్తున్నారు. మేము వాళ్ళు కాటనే నేస్తాం అంతే అండి, కాటన్ చీరలు నేస్తాం అన్నమాట. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు చీరలని నేస్తారో మీరు సొంతంగా వ్యాపారం చేయడానికి వీలుంటుందా లేకపోతే మధ్యలో ఎవరికైనా ఇవ్వడంగా ఎలా ఏమైనా ఉంటుందా? డైరెక్ట్గా అంటే మీరు అమ్మడానికి డైరెక్ట్ కస్టమర్లకి ఏమైనా ఉంటుందా? కస్టమర్ అమ్మటానండి. అంటే ఇప్పుడు మేము ప్రస్తుతానికి మేమే నేస్తున్నాం అండి, నేసి మాస్టర్ వర్స్ ఇచ్చేస్తుంటామండి. అంటే మేము సొంతంగా కొనుక్కుని నెయ్యాలంటే ఇక్కడ మనం పడలేమండి. ఎందుకంటే మనం నేసిన సరుకు వెంటనే తీసుకోరు, సరుకు తీసుకోరండి. కాకపోతే మన దగ్గర పేరుకుపోతూ ఉంటుంది, మన పెట్టుబడి తక్కువ అయిపోతుంటుంది. అంచేత మేము వాళ్ళ దగ్గర తీసుకుని రూపాయి ఎక్కువ తక్కువైనా వాళ్ళ దగ్గర తీసుకుని సరుకు తయారు చేసి మెటీరియల్ తయారు చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తుంటామంట. వాళ్ళకి మనకు కూలి ఇచ్చేస్తుంటారు ఎప్పటికప్పుడు, సమస్య లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చీర కానీ లేకపోతే ఒక క్లాత్ తయారు చేయడానికి అంటే దారం ఒక్క దాని మీద ఒకటి ఎక్కకుండా చాలా పర్ఫెక్ట్గా రావాలి. మరి దీని మీద ఎంతో కష్టం దాగి ఉంటుంది. మరి ఎలాగ అసలు అంటే మిషన్ బట్టి ఉంటుందా లేకపోతే మీ చేతి పని ఉంటుంది? అలాగే కొంతవరకు మిషన్ మీద ఎక్కువ అండి, అది మరాస్ తిరుగుతుంటుంది, ఇలాగా తిరుగుతుంటుందండి, అది పెడల్లో ఉంటాయి. వాటి మీద ఒక పోగు అలా రైట్గా వస్తుంటుందండి. దాన్ని కొత్త ఉంటుందండి, పోగు లైట్గా ఇలా వేసుకుంటుంది, ఒక పోగు వేసుకుంటుంటుంది. ఆ పోగులు మళ్ళీ మేము పడుగులు చేసి కుంచులు ఉంటాయండి, ఆ కుంచులు మీద నెమ్మదిగా దువ్వుతారండి. దువ్వితే ఏ పోగు కావాలి అలా ఇడిపోద్దండి. ఇడిపోయినప్పుడు ఆ పోగులన్నీ పాట చుట్టేస్తారు.
కుట్టి మేము ఒక్కొక్క ఇలా అచ్చు అతుకుతాం అతికి ఒక పోకు తగులుకోపోకుండా అతికేసి అప్పుడు సాపేసాను జాగ్రత్తగా అని ఉంటుంది. లాకలంట కచ్చిలు ఇచ్చేస్తూ ఉంటాం. ఏ పోకు కాపు ఇడిపోయి ఉంటాయంటే కచ్చి ఇచ్చేస్తుంటాం. ఇచ్చేసి చివరికుండా వెళ్ళిపోతాం. అప్పుడు నేత మగ్గమే కొత్తామంటండి. ఆ మగ్గమే కొట్టిన తర్వాత మేము ముందు వెళ్ళిచ్చాం కాబట్టి అది మగ్గమే కొత్త కరెక్ట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి చీర తయారైపోవడానికి ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. దీంతో పాటుగా మనకి చేనేత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు అయితే ఉన్నారు అండి. నమస్తే. ఇప్పుడు మీకు ఎలాగా అంటే ప్రతి ఎవరైనా సరే ఏ వృత్తి చేసుకునే వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కూడా కంపల్సరీగా ఏయోటి కష్ట నష్టాలు ఏయోటి ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. మరి ఏ విధంగా వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పటి వరకు కూడా వారికి ఏమైనా ఇబ్బంది కలిగినాయి కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ల దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటివరకు? అలా చాలా తీసుకెళ్ళామండి. ఈ ఉచిత కరెంట్కి కానీ అది అడిగాం. ఇప్పుడు అది అమల్లో వచ్చింది. అది పోలే మన బగ్గేశ్వరాన్ని మన మంత్రి గారు వచ్చారు. ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు. ఇవన్నీ మనకి సొసైటీల ద్వారా ఇవన్నీ తీసుకోమని చెప్పారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మన కార్మికులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారంతా కూడా ఏం చెప్తున్నారంటే ఆ తాతలు అదేవిధంగా వాళ్ళ నాన్నలు మరి ఇప్పుడు ఈ 3 జనరేషన్లు కవర్ అయినాయి. కానీ రాబోయే రోజుల్లో మా ఏదైతే మా పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇది అయితే ఫీల్డ్లోకి మేము రానివ్వట్లేదు అంటున్నారు. మరి ఎలాగా వారితో ఆగిపోతే మరి తర్వాత రోజుల్లో మరి చేనేత కార్మికులు అనేది తగ్గిపోతారు. ముఖ్యంగా వస్త్రాలు ఇవి అనేది తయారు చేసే వాళ్ళు ఉంటారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇలా వెళ్ళిపోవటం కారణం ఏంటంటే మనకి గిట్టుబడి ధర లేక, మనకి దానికి సరైన మజూరీ అది అందక ఎవరికాళ్ళకి సరిపోవట్లేదు. ఏంటంటే మన ఇంటి వెళ్ళిపోయి కష్టపడితే కానీ మనకి మొత్తం రావట్లేదు అమౌంట్. దానివల్ల ఏంటంటే మనం ఒకవేళ ఇంట్లో మొగ్గను వేసిన కనమోలు వేరే పనులు చేసుకుని అలా గడపాల్సి వస్తుంది. దాన్ని కూడా ప్రభుత్వం తీసుకెళ్ళాం. అలాగే మొన్న మంగళగిరి ఇవన్నీ కూడా వెళ్ళాం, ధర్నా గది వెళ్ళాం. దాని మొత్తం కూడా అలా స్పందించి మనకి దాన్ని తగ్గట్టుగా వ్యవస్థ అది కూడా మామూలు మజులో వేయించి కొద్ది బెటర్గా లాక్కొచ్చారు. అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి ఏదైతే మగ్గం వర్క్లో చేసే వాళ్ళు ఉన్నారో అందరికీ కావాల్సింది కరెంట్ అంటారా, లేకపోతే ఏదైతే మెటీరియల్స్ కొంటున్నారో అందులో ఏమన్నా రేట్లు తగ్గించడం కానీ లేదా సంబంధించిన లోన్స్ కానీ ఏది వస్తే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది? కరెంట్ అంటే ఇంపార్టెంట్. కరెంట్ లేనిది మనం ఏమీ చేయలేం. అలాగే అంటే రిబేట్ ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్లో, అవి కూడా అమలుపరచమని అడిగాం. దాని గురించి స్పందించి చేస్తామని చెప్పారు. మొన్న సవితా మేడం గారు అది ఉన్నారు, అసెంబ్లీలో మామూలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తమండి అని చెప్పించారు. నమస్తే. మీ పేరమ్మా? సల్లా బసవకోటమ్మ అండి. ఎన్ని సంవత్సరం చేస్తున్నారు ఇది? నా చిన్నతనం నుంచి చేస్తానండి. మా అమ్మగారు నేను ఉండేవాళ్ళం అండి. మా అమ్మగారి దగ్గర చేసేదాన్ని అండి. తర్వాత మా ఆయన గారు వచ్చారండి. మా ఆయన గారు నేను చేసుకుంటామండి చిన్నప్పటి నుంచి. సాలీసాటంగా ఉంటుందండి మాకు. బయటికి వెళ్ళలేమండి, ఈ పనే చేసుకుంటామండి. ఏదన్నా ఆర్థికంగా పెద్ద ఖర్చు వచ్చిందంటే తట్టుకోలేమండి. అలాగలా సరిపోద్దండి, అంతే అండి. అంటే మీరేం చేస్తారు అంటే ఒక కండలు చుడతానండి. ఆయన లేచినప్పుడు సాయం వెళ్తానండి. మగ్గంలోకి వెళ్తానండి. ఆయన లేచినప్పుడు సాయం వెళ్తానండి. ఇద్దరం చేసుకుంటేనండి గడదండి. నేను 40 సంవత్సరాల నుంచి చేస్తానండి దగ్గర ఈ పని. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇది ఏంటి, దేనికి సంబంధించింది ఇది? దానికి కండలు చుడతారండి. అంటే దారపు బండలు రెడీ అవుతాయి. దానికి అలాగ నేస్తే నాళ్ళలో పెడితే చీర తయారవుతుందండి. అలాగండి. అంటే ఇలాగా ఎన్ని బండలు రెడీ చేయాల్సి వస్తుంది? ఒక చీరకి ఎన్ని బండలు, అంటే ఎన్ని రకాల రకాలు చేయాలా లేకపోతే ఒకటే రకం బండల కింద తయారు చేయాలి? ఇలాగండి 3 రకాలు ఉంటాయండి. ఇవి ఇలాగండి పసుపోటి అండి, పసుపోటి ఇలా 3 రకాలు ఉంటాయండి. రంగురంగులు చేయాల్సి వస్తుంది. దాన్ని తర్వాత మగ్గాల్లో పెడతారమ్మా? మగ్గాల్లో పెడతామండి. ఇక దీంట్లో పెడతాం. నా చిన్నతనం నుంచి నాకు ఒక తెలిసిన కాడి నుంచి ఇదే పని అండి. బయటకు దేనికి వెళ్ళలేమండి. ఇంకా అలవాటు లేదండి మాకు. ఈ పని మీద ఆధారపడతామండి మేము. అంటే ఎలా ఉంటుందంటే మరి మీరు ఏదైనా ఒక చీర తయారు చేయాలి ఎన్ని రోజులు పడుతుంది? అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడికి మరి లాభం వస్తుందా రావట్లేదు? లాభం ఏమి ఉండదండి, సమానంగా ఉంటుందండి, అంతే అండి. మేము అయితే కూలికి నేస్తామండి, మేము సొంతంగా నేసుకోమండి. ఒక ఆయన తెచ్చిస్తారండి, ఆయన మాకు నేసిన దానికి శాలరీ ఇస్తారండి. అంతే. 2 రోజులు పడుతుందండి చీర. ఒక్కోసారి రోజు పూటకు అవుతుందండి, ఒక్కోసారి 2 రోజులు పడుతుందండి. అంటే మీకు ఏదైనా ప్రభుత్వం నుండి కానీ వారి దగ్గర నుండి అంటే ఏమైనా సాయం అంతే బాగుంటుంది అనుకుంటున్నారా? అందితే బాగుంటుందండి. మరి అందితే ఏమన్నా సాయం అందరికైనా చేనేత కార్మికులు అందరికైనా
సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మరి. చేనేత కార్మికులు చెప్తుంది ఏదైతే నేత మగ్గాలు అదేవిధంగా మరమగ్గాలు ఉన్నాయో అంటే పూర్వం నుండి కూడా నేత మగ్గాల మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రతి కార్మికులు కూడా. కానీ ఇప్పుడున్న మారుతున్న టెక్నాలజీ బట్టి మరమగ్గాలు వచ్చినాయి. అదేంటంటే రోజుకి సుమారుగా ఒక మరమగ్గం మీద ఒక రోజులోనే ఒక 2 చీరలు లేదా చీరన్నర వరకు అయితే నేస్తామని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ నుండి మాకు లోన్స్ విషయంలో కానీ అదేవిధంగా కరెంటు విషయంలో కానీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము ఈ వర్క్ను కొనసాగిస్తామని చెప్పేసి కార్మికులు అందరూ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.